తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఇంటర్ ఫలితాలనేటివి మరో 2 రోజుల్లో విడుదల కాబోతున్నట్లు ముఖ్యమంత్రి గారైతే ప్రకటించడం జరిగింది. సో, దీనికి సంబంధించిన వివరాలైతే తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేసేయండి. యూట్యూబ్ ద్వారా కూడా రికమెండ్ అయితే అవుతుంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ఇంటర్ పరీక్షలు ఫలితాలు 2 రోజుల్లో విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసింది. ఫిబ్రవరి చివరి వారంలో మొదలైనటువంటి ఇంటర్ పరీక్షలు మార్చ్ 3వ వారంలో అయితే ముగిశాయన్నమాట. జవాబు పత్రాల మూల్యాంకనం గత నెలాఖరు నాటికి పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన బుధవారం జరిగినటువంటి సమావేశంలో ఇంటర్ పరీక్షల ఫలితాలు అంశం చర్చకైతే వచ్చిందనమాట. ఫలితాల ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో వెంటనే ఫలితాలు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లయితే తెలుస్తోంది. దీంతో అధికారులు 2 రోజుల్లో ఫలితాలను విడుదల చేయనున్నట్లు కూడా సమాచారము. ఇలా చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ 12వ తేదీన ఎక్కువగా ఈ యొక్క ఇంటర్ ఫలితాలు విడుదలయ్యేదానికి ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తోందన్నమాట. ఈ యొక్క ఇంటర్ ఫలితాలు విడుదలైన వెంటనే కూడా మీడియా ద్వారా మరియు వివిధ రకాల మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను చూడండి. దీనికి సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అనేది ఉంటుందన్నమాట మీకు. ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ ఇంటర్ బోర్డుకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే tgbii.in అనే వెబ్సైట్లోకి అయితే రావాలి, లేదా manabadi.com ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కదా ఉన్నాము. వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత రిజల్ట్స్ ప్యానల్ అనేది ఓపెన్ చేయాలి. రిజల్ట్స్ ప్యానల్ ఓపెన్ చేసిన వెంటనే కూడా ఎగ్జామినేషన్ రోల్ నెంబర్ అనేది అడుగుతుంది. అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసి షో మీద క్లిక్ చేసినట్లయితే మీ రిజల్ట్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మ్యాక్సిమం డేట్ అనేది అఫీషియల్గా వస్తున్నటువంటి సమాచారం ప్రకారము ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది. బుధవారం రోజున జరిగినటువంటి ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని అధికారులకు అయితే చెప్పినట్లయితే తెలుస్తుందన్నమాట. మ్యాక్సిమం మనకు ఏప్రిల్ 12వ తేదీన అయితే రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఒకవేళ మిస్ అయినట్లయితే ఏప్రిల్ 16వ తేదీన రిజల్ట్స్ అనేటివి వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తుందన్నమాట. ఒకవేళ మీకు వచ్చినటువంటి ఈ యొక్క రిజల్ట్స్లో కనుక సంతృప్తి చెందకపోయినట్లయితే రీవాల్యుయేషన్ అనేది పెట్టుకోవచ్చు. అలానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కూడా ఇంక్రిమెంట్స్ కోసం అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒక 10 రోజుల తర్వాత అయితే రీవాల్యుయేషన్కి సంబంధించి అదేవిధంగా ఇంక్రిమెంట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఆప్షన్ కూడా ఎనేబుల్ చేస్తుంది బోర్డు. అప్పుడు మీరు అప్లై చేసుకునే దానికైతే అవకాశం అనేది ఉంటుందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఫలితాలకు సంబంధించినటువంటి కొత్త తేదీ అయితే 90% అయితే ఏప్రిల్ 12వ తేదీ అనే మీరు ఎక్కడ చూసినా కూడా చెప్తుందన్నమాట. ఇంక్లూడింగ్ ఏఐ కూడా అదే చెప్తుందన్నమాట. ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉందనేది. ఓకేనా. అఫీషియల్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మ్యాక్సిమం 90% అయితే ఏప్రిల్ 12వ తేదీనే విడుదలయ్యేదానికి ఛాన్స్ అయితే ఉందని తెలుస్తుంది. మీరు ఇలా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే చెక్ చేసుకోవాలండి రిజల్ట్స్ అనేటివి. ఓకేనా. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి యూట్యూబ్ ద్వారా రికమెండ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవలేదు, ఎందుకంటే మన ఛానల్లో ఈ యొక్క ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి ఉంటాయి. మీకు యూజ్ కాకపోవచ్చు విద్యార్థులకు సంబంధించి. ఓకేనా. జస్ట్ లైక్ చేయండి చాలు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.